హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు నేరేడు పళ్ళు తినొచ్చా అనే దాని గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోతాము. మనకి ఈ ఛానలే కాకుండా డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనే వేరే ఛానల్ కూడా ఉంది. దానిలో కూడా డయాబెటీస్కి సంబంధించి తర్వాత ఇతర వ్యాధుల గురించి చాలా వీడియోస్, హెల్త్ వీడియోస్ ఉన్నాయి. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని మంచి వీడియోస్ లభ్యమవుతాయి. మరి జనరల్గా ఏంటంటే ఈ మన జీవన శైలిలో వచ్చే విపరీతమైన మార్పుల వల్ల మనకి షుగరు, బీపీ, తర్వాత అధిక బరువు, కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ కూడా పిలవకుండానే తలుపులు తెరుచుకొని మన శరీరంలోనికి వచ్చేస్తున్నాయి అన్నమాట. మనం తినే ఆహారం విపరీతంగా మారిపోవటం వల్ల తొందరగా రక్తంలో కలిసిపోయే ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయి షుగర్తో పాటు ఇంకా రకరకాల జబ్బుల్ని కూడా మనం ఆహ్వానించే లెవెల్కి ఎదిగిపోయామన్నమాట. కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఇలాంటి వ్యాధులన్నిటికీ చెక్ పెట్టొచ్చు అనేది చూసుకొని అలాంటి ఆహార పదార్థాలు తరచుగా తీసుకోవటం అనేది మంచిది. మరి ఇలాంటి ఆహార పదార్థాల్లో ఒకటి ఈ నేరేడు పండు అనేది. దీన్నే జామున్ అంటాము. అయితే ఈ నేరేడు అనేది మనకి ఇక్కడ ఇండియాలో తర్వాత ఆసియా దేశాల్లో బాగానే లభ్యమవుతుంది. ఈ నేరేడు పండ్లలో మంచి యాంటీఆక్సిడెంట్స్, తర్వాత ఫైటోకెమికల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు, ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది. మామూలుగా మానవాళిలో ఈ డయాబెటీస్ అనేది 3వ కిల్లర్గా పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతి 10 మరణాల్లో చూసుకుంటే ఒకటి డయాబెటీస్ వల్ల అనేది ఖచ్చితంగా డయాబెటీస్ వల్ల అవుతుంది అనేది కూడా పరిశోధనలు చెబుతున్నాయి. అయితే మెటబాలిక్ సిండ్రోమ్ అనేది నేటి రోజుల్లో ఎక్కువగా కనబడుతుంది. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి? అధిక బరువు ఉండటము, అధిక కొలెస్ట్రాల్ ఉండటము, షుగరు, బీపీ ఉండటము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం, ఇవన్నీ కలిసి ఉంటే దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నప్పుడు చాలా రకాలైన జబ్బులు అనేవి కలిసికట్టుగా ఉంటాయి. దానివల్ల చాలా నష్టాలు అనేవి జరుగుతాయి అన్నమాట. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది నేటి రోజుల్లో ఎక్కువైపోతుంది. ఈ నేరేడు వల్ల ఏంటంటే రక్తహీనత కూడా తగ్గుతుంది. మెటబాలిక్ సిండ్రోమ్కి సంబంధించిన చాలా వ్యాధుల్ని తగ్గించే గుణం కూడా ఈ నేరేడులో ఉందని పురాతన కాలం నుంచి కూడా చెప్తున్నారు. ప్లస్ పరిశోధనలు కూడా చెప్తున్నాయి అన్నమాట. అయితే దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీసు, తర్వాత యాంటీఆక్సిడెంట్స్ ప్రాపర్టీసు, తర్వాత కొన్ని యాంటీబయాటిక్ కింద పనిచేసే ప్రాపర్టీ కూడా ఉంటుంది అనమాట. అంటే యాంటీ బ్యాక్టీరియల్ కింద పనిచేయటం వల్ల కూడా దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయని, క్యాన్సర్ నుంచి తర్వాత గుండె జబ్బుల నుంచి కూడా ఇది తీసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుందని, రేడియేషన్ నుంచి కూడా దీన్ని వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, రేడియేషన్ వల్ల జరిగే నష్టం కూడా దీనివల్ల తీరుతుందని, ఇలాగా చాలా రకాలైన పరిశోధనలు చెప్తున్నాయన్నమాట. రకాలుగా ఉపయోగం ఉంది కాబట్టి ప్లస్ దీంట్లో షుగర్ లెవెల్స్ కూడా కొద్దిగా తక్కువే ఉంటాయి కాబట్టి ఈ నేరేడు పండుని డయాబెటీస్ ఉన్నోళ్ళు తీసుకోవచ్చు. అయితే దీంట్లో ఈ నేరేడు పండులో నేరేడులో ఈ చెట్టు, బెరడు, తర్వాత గింజలు, ఆకులు ఇవన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉంటాయని పరిశోధనలు చెప్తున్నాయి. అయితే జీవ చైతన్యానికి సంబంధించిన కొన్ని ఫ్లావనాయిడ్స్, ఫీనాల్స్, యాంథ్రోసైనిన్స్ ఇలాంటివన్నీ కూడా ఈ నేరేడులో ఎక్కువగా ఉంటాయి. ఈ జంబోలిన్ అనే పదార్థం ఏం చేస్తుందంటే గంజి లాంటి పదార్థాన్ని సింపుల్ షుగర్ కింద మారటాన్ని నిరోధిస్తుంది. తద్వారా ఏమవుతుంది? బ్లడ్ షుగర్ తగ్గుతుంది అని చెప్పి కొన్ని జంతువుల్లో చేసిన పరిశోధనలో కనుక్కున్నారన్నమాట. దీంట్లో ఉండే ఇలాజిక్ యాసిడ్ అనే పదార్థము క్యాన్సర్ నుంచి కూడా కాపాడుతుందని కూడా
కనుక్కున్నారు. అంటే ఇవి రక్తనాళాలకు సంబంధించి కూడా దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయని కనుక్కున్నారు. కొన్ని జంతువులకు సంబంధించిన పరిశోధనలో ఏం కనుక్కున్నారంటే దీనివల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయని, కొలెస్ట్రాల్ తగ్గుతుందని, దీనిలో నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఇవ్వటం ద్వారా షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయని, కొలెస్ట్రాల్ తగ్గుతుందని కూడా కనుక్కున్నారు. అయితే ఈ పరిశోధనలన్నీ కూడా ఏంటంటే షుగర్ మందులతో పాటు కలిపి చేశారు జంతువుల్లో. కాబట్టి పూర్తిగా షుగర్ తగ్గిపోతుందని మాత్రం మనం భావించకూడదు. ఎంతో కొంత షుగర్ ఉన్న వాళ్ళకు ఉపయోగం ఉంటుంది కాబట్టి తీసుకునే పండ్లలో కొద్దిగా ఈ నేరేడు పండును కూడా ఇంక్లూడ్ చేసుకొని మితంగా తీసుకుంటే షుగర్ పెరగకుండా ఉంటుంది. దానివల్ల ఏదైనా షుగర్ సంబంధించి మనకి ఉపయోగం ఉంటే అది కూడా అందుతుంది అనమాట. మితంగా తీసుకోవాలి. మితంగా తీసుకోపోతే జీర్ణ వ్యవస్థకు సంబంధించి ప్రాబ్లమ్స్ రావటము, పళ్ళకు సంబంధించి ప్రాబ్లమ్స్ రావటము, తర్వాత కిడ్నీ సమస్యలు ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. కాబట్టి నేరేడు పండుని డయాబెటీస్ ఉన్నోళ్ళు మితంగా తీసుకోవచ్చు. అదండి ఈ టాపిక్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.